హలో ఎవరివన్, ఎంసీ లక్కీ లాక్స్కి స్వాగతం సుస్వాగతం. వీడేంటి పొద్దున్నే నిద్ర ముందు లాక్ చేస్తాను అనుకుంటున్నారా? My face like that only. What? Huh? అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా తగ్గేదేలే. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. అబ్బో టైం 9, టిఫిన్ చేసే టైం, పదరా. ఇంటి దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకా వేడివేడిగా ఇడ్లీ అండ్ పూరి ఆర్డర్ చెప్పేశాను, కట్టేశారు. తర్వాత వెళ్ళేదారులు ఈ బొడ్డాగాళ్ళు గాలిపటంతో కుస్తీ పడుతున్నారు పాపం. ఎగరేద్దామని ఎంత ట్రై చేసినా గాలిపటం మాత్రం నేను ఎగరను బాబు ఎగరను అని మా కింద పడిపోతుంది పాపం. సండే వస్తే ఈ రోడ్డు అంతా పిల్లలతో నిండిపోతుంది. క్రికెట్ అని, సైక్లింగ్ అని, గాలిపటాలు ఎగరడం అని. ఇంకొంచెం సేపు ఆగితే ఈ రోడ్డు అయితే ఖాళీ ఉండదు. కొంతమంది అలారం క్లాక్తో నిద్రలేస్తారు, మరి కొంతమంది కోడి కూతకి నిద్రలేస్తారు. మా ఏరియాలో కొంతమంది ఈ ట్రైన్ సౌండ్స్కి నిద్రలేస్తారు. అదే మ్యాజిక్. ఫ్రెండ్స్ అందరం కలిసి చికెన్ తెచ్చుకుందాం అని డిసైడ్ అయ్యాం. ఇంకా బుట్ట పట్టుకుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. త్వరగా రండి సార్. వస్తున్నా. ఇది గాంధీ బొమ్మ సెంటర్. మా వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా చలో. ట్రిపుల్ రైడ్ చేయకూడదని తెలుసు, బట్ తప్పట్లేదు. మాకు ప్రాబ్లం రాకుండా, రోడ్డు మీద ఎవరికి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగానే నవరంగ్ టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నవరంగ్ టీ స్టాల్, దీనికి మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా సాయి 3 టీ అయితే చెప్పేశాడు. ఈ వ్లాగ్ తీసే హడావుడిలో బొట్ట లోపల మర్చిపోయి టీ తీసుకుని బయటకు వచ్చేసి హ్యాపీగా టీలో అవుతున్నాడు. మర్చిపోయాడు. టైగర్ చిమ్టూ ఆగమనం. వెంటనే బిస్కెట్స్ తీసుకొని దాని ముందు పెట్టాం. అదేమో అన్నట్టు అటు ఇటు దిక్కులు చూస్తుంది. నీ పుల్లట్లు పెట్టు, నువ్వు మంచివి కాదు మాస్టర్. సారీ, నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు, బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. ఇంకా చిమ్టూకి బాయ్ చెప్పేసి చికెన్ షాప్ వైపు అయితే ప్రయాణం కొనసాగించాం. సండే కదండి, ఈ మాత్రం క్రౌడ్ ఉంటుందిగా. మరి మనకి ఇక్కడ అన్ని రకాల కోళ్ళు ఉంటాయి. నేనైతే ఫారం కోడి తీసుకున్నాను. లక్కీగా కోడి గుడ్డు కూడా పెట్టిందండి. అప్పుడప్పుడు మనకు కూడా లక్ ఉందన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 1 kg కోడి వచ్చేసి 140 రూపీస్. మన కోడి వెయిట్ చెక్ చేసి రేట్ ఫిక్స్ చేశారు. మన కోడి వచ్చి 1.5 kg ఉంది. సో 220 రూపీస్ పడింది. మా ఓడి చూడండి, కోడి గుడ్డు తీసుకుని ఆడుకుంటుంది. వాడు చూడండి, కోడి గుడ్డు తీసుకుని ఆడుకుంటుంది. అరు ఏంటంటున్నారా? మనం కొన్న కోడిని ఒక లుక్ వేసుకోండి. కామెడీ కాకపోతే ఏదో సంక్రాంతి కోడి, పందెం కోడిని పట్టుకున్నట్టు పోజులు ఇస్తున్నారు చూడండి. కోడికే కనుక మాటలు వస్తే నన్ను బండ బూతులు తిట్టుకుంటుంది. అదిగోండి మన టైగర్కి కోడిని పరిచయం చేద్దాం రండి. ఇంకా మా టైగర్తో ఆడుకుంది చాలు. కోడి ఇంకా నువ్వు చికెన్ అవ్వాల్సిన టైం ఆసన్నమైంది. ఫస్ట్ కోడిని అయితే హాట్ వాటర్ ట్యాంక్లో కాసేపు ఉంచుతారు. తర్వాత తీసి చికెన్ ఫెదర్ క్లీనింగ్ మిషన్లో వేశారు. కోడికి ఉన్న ఫెదర్ మొత్తం వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల ఇంకా మన భాషలో చెప్పాలంటే కోడికున్న బొచ్చు అంతా వచ్చేస్తుంది. తర్వాత ఇంకా కోడిని కాల్చడం అయితే స్టార్ట్ చేశారు. కంప్లీట్గా కోడి బాడీ మొత్తం నీట్గా కాల్చి ఇచ్చారు. తర్వాత ఇంకా పీసెస్గా కట్ చేస్తారు. ఇదంతా మనకి ఫ్రీగానే చేసిస్తారు, కట్టింగ్ ఇవన్నీ. అడ్రస్ చెప్పడం మర్చిపోయా, విజయవాడ ప్రకాష్ నగర్లో ఈ ప్లేస్. చికెన్ తీసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అవుదామని స్టార్ట్ అయ్యాం. చికెన్ కర్రీ ప్రిపరేషన్కి కావాల్సిన వెజిటేబుల్స్, ఇంగ్రీడియంట్స్ తీసుకుందామని ఒక షాప్కి వచ్చా. ఇప్పుడంటే ఓకే, కానీ మన చిన్నప్పుడు ఏమైనా సరుకులు తీసుకురమ్మంటే పదే ఆ సరుకుల పేర్లు అనుకుంటూ షాప్కి వెళ్ళేవాళ్ళం. ఆ రోజులే వేర్లేండి. మొత్తానికి అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపరేషన్ అయితే షురూ. ఫ్రెండ్స్, నేనైతే ఇంక తర్వాత ఫ్రెష్ అయిపోయి చర్చికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా తర్వాత టైం అయింది, ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంక చర్చికి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఓకే చలో వెళ్దాం ఫ్రెండ్స్ చర్చికి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. ఎందుకైనా మంచిది ఒకసారి పెట్రోల్ ఎంత ఉందో చూసుకొని స్టార్ట్ అవ్వడం బెటర్ కదా. ఉండండి, ఆహా ఈ పెట్రోల్ స్మెల్ ఏదో మ్యాజిక్ ఉంటుంది.
అమ్మ రోడ్ మీదకి వచ్చాను. ఈ వర్షాకాలంలో సూర్యుడు క్యామియో రోల్ ప్లే చేయాలి కదండి, కానీ ఈయనేంటో ఫుల్ అంతా హీరో రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సూర్య భగవానుడికి మన విజయవాడ అంటే ఎందుకో అంత ఇష్టం నాకు అర్థం కాదు. ఎండ మాత్రం చంపేస్తుంది విజయవాడలో, మామూలుగా లేదండి ఎండ. మనలో చాలామందికి మనసు బాగోలేనప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు. అలాంటి టైంలోనే టెంపుల్, మసీదు, చర్చిలకు వెళ్తారు. ఇన్ని మాటలు చెప్పినా నేను కూడా అంతేలేండి, కానీ మాత్రమే నమ్మకం ఉంది. డివోషనల్ ప్లేసెస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఏదో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్తో బయటకు వస్తాం, అది మాత్రం నిజం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.